హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నిహారిక. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మేమైతే లాంగ్ ట్రిప్కి వెళ్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అది ఇప్పటికి కుదిరింది. హైదరాబాద్ టు భద్రాచలం బైక్ మీద వెళ్తున్నాం. ఇప్పుడు టైం 6 అవుతుంది. కొంచెం వెలుగొచ్చాక స్టార్ట్ అవుతాం. మా ఏరియాలో వీధి లైట్లు కూడా 6 అయితే ఆటోమేటిక్గా ఆగిపోతాయి. అందుకే చీకటిగా ఉంది. మేము కొంచెం వెలుగొచ్చే వరకు వెయిట్ చేసాం. ఇప్పుడు ఈ బైక్ మీదనే వెళ్ళేది. ఇది మా బైక్. ఇప్పుడే నేషనల్ హైవే ఎక్కుతున్నాం. NH65. సూర్యాపేట మాకు 96 కిలోమీటర్స్ అయితే ఉంది. మాకు 3 hours పడుతుంది అనుకుంటా. చూద్దాం. సూర్యాపేటలో టిఫిన్ చేసి అక్కడ నుంచి ఖమ్మం టు భద్రాచలం. లెట్స్ గో. మేమైతే ఇప్పుడు సెకండ్ టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నాం. ఇంకా 20 కిలోమీటర్స్ అయితే సూర్యాపేట వెళ్తాం. సూర్యాపేటలో ఆగి టిఫిన్ చేసి ఖమ్మం వెళ్ళడం. ఇప్పుడు కూడా ఎందుకు ఆగామంటే బైక్ 100 కిలోమీటర్స్ నుంచి వస్తుంది కదా, కొంచెం హీట్ ఎక్కుద్దని ఆగాము. కొంచెం దానికి కూడా రిలాక్స్ ఉండాలి కదా. సూర్యాపేటలో ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఆగాం. బ్రేక్ఫాస్ట్ అక్కడే చేసాం. తను ప్రిపేర్ చేసింది. కొద్దిసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి స్టార్ట్ అయ్యాం. ఖమ్మం ఇప్పుడే వచ్చాం. 5 minutes అవుతుంది. బైక్, బ్యాగ్, హెల్మెట్, గోప్రో బ్యాగ్. మేము ఇప్పుడు ఇల్లందు రోడ్ నుంచి వెళ్దాం అనుకుంటున్నాం. అది అడవి రూట్. ఎందుకంటే నేచర్ని ఆస్వాదిస్తూ వెళ్తాం కదా. సో ఇప్పుడు మేమైతే భద్రాచలం బస్ స్టాండ్లో ఉన్నాం. ఫ్రెండ్స్ అందరినీ కలుస్తూ వచ్చేసరికి ఈ టైం అయితే అయింది. టైం ఇప్పుడు 8 అవుతుంది. పాల్వంచకు రీచ్ అయ్యేసరికి 3:30 అయింది టైము. అక్కడ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఆగాము. అక్కడ నుంచి భద్రాచలం అయితే ఇప్పుడే రీచ్ అయ్యాం. ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నాకు ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. నా ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్.